పనిచేశాడు. ఆయన మరణించే నాటికి ఈ సంస్థకి గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. ఆయన అనేక పాటలు రాశాడు. వందలాది వేలాది పాటలు తన గొంతు ద్వారా పీఠ ప్రజల కోసం నిరూపించినటువంటి విషయం నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకని కామ్రేడ్ నాగన్న ఇవాళ మరణించాడు, భౌతికంగా మన మధ్య లేరు అని మనం అనుకోవచ్చు. కానీ ఆయన పాట, మాట, ఆట మన మధ్య ఉంది, మన హృదయాల్లో ఉంది, మన కర్తవ్యాల్లో ఉంది, మన కార్యాచరణలో ఉంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఒక ప్రజాకవి అన్నట్టుగా ఆకు రాలిందని ఏడుస్తూ కూర్చున్నవాడు, ఆకు రాలిందని ఏడుస్తూ కూర్చున్నవాడు వసంతానికి స్వాగతం పలకలేడు. పొడివి తల్లి కోతపడిందని దిగులు చెందే రైతన్నకి సేద్యం లేదు, నైవేద్యం లేదు అంటాడు ఆ ప్రజాకవి. అనేక మంది ఉద్దండులు, అనేక మంది ప్రసిద్ధ విప్లవకారులు లేదా విప్లవ సంస్కృతోద్యమకారులు ఇవాళ మన భౌతిక ప్రపంచం నుంచి నిష్క్రమించవచ్చు. కానీ ఇవాళ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అభిప్రాయాలు మన భావజాలంలో ఉంటాయి. మన భావజాలం మన శరీర కర్తవ్యంలో మన కార్యాచరణ రూపొందించుకొని ముందుకు పోవడానికి ఉంటుందనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ, కామ్రేడ్ నాగన్న ఏనాడు కూడా పాలక వర్గాల పల్లకి మోసిన వాడు కాదు. ఏనాడు కూడా అనేక ఆటంకాలు, ఇబ్బందులు, కష్టాలు వచ్చినా కూడా ఆయన మనవి తిప్పలేదు. ఆయన జీవిత ప్రస్థానమే సాధారణ సాంప్రదాయిక వృత్తి నుంచి ప్రారంభమై ఒక పాలేరుగా జీవితాన్ని సాగించి కూలీనాలి పనులు చేసుకుంటూ అంతిమంగా టైలర్ వృత్తి శిక్షణ పేరుతో విప్లవోద్యమంలో అడుగుపెట్టినటువంటి కామ్రేడ్ అతను. అంటే దాదాపు ఇంటిలో ఎప్పుడైతే విప్లవోద్యమంలో ఆయన అడుగు పెట్టాడని ఇంట్లో తెలవగానే ఆ ఇంటి నుండి గెట్టి వేశారు తల్లిదండ్రులు. అయినా భయపడలేదు. అదే గ్రామంలో ఉన్నటువంటి కందాల నరసింహారెడ్డి గారు, ఆనాడు మా పార్టీ నాయకుడు మద్ది వెంకటరెడ్డి గారు, మా పార్టీ నాయకులు వాళ్ళ సాహచర్యంతో, వాళ్ళ ప్రేరణ ఉత్తేజంతో కందాల నరసింహారెడ్డి గారి ఇంట్లో 2 నెలలు భర్త భార్య ఉన్నారు. ఉండి వాళ్ళు పెట్టిన భోజనాన్ని తింటూ ఆ గ్రామంలో, చుట్టుపక్కల గ్రామాల్లో పార్టీ ప్రచారంలో ఉన్నారు. ఆ తర్వాత పార్టీ వాళ్ళని వేరే ప్రాంతానికి తీసుకెళ్ళింది. అంత గొప్ప వ్యక్తులు ఈ రోజు కూడా ఇంతకుముందు యోచన చెప్పాడు, మీరు చెప్తే నమ్మరు. 1984 ఆగస్టులో నేను ఇంటర్మీడియట్ చేయడానికి వచ్చినప్పుడు మా రూమ్కి వచ్చాడు. నాకు 83 నుంచి పీడిఎస్తో సంబంధాలు ఉన్నాయి. 84 జూలైలో ఆయన ఎక్కడికో పోయి వచ్చి నా రూమ్లో టీ తాగి వెళ్ళిపోయి గంట తర్వాత లక్ష్మక్క మా ఇంటికి వచ్చి నా రూమ్కి వచ్చి, తమ్ముడు నీ రూమ్లో ఒక గ్లాస్ బియ్యం ఉన్నాయా అని చెప్పి అడిగింది. నేను 2 గ్లాసుల బియ్యం ఇచ్చాను. అప్పుడు నాకు అర్థమైంది, విప్లవోద్యమంలో పనిచేసే విప్లవకారులు లేదా ఇవాళ విప్లవ సంస్థల్లో పనిచేసే వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయి. పీడిత ప్రజల కోసం పనిచేసే వాళ్ళు, వాళ్ళ జీవన విధానం ఆ పీడిత ప్రజలు, ఆ పేద ప్రజల స్థాయిలోనే ఉంటుంది. అందుకని వాళ్ళు ప్రజల మీద ఆధారపడతారు, ప్రజల్లో వాళ్ళు ఉంటారు అనేటువంటి విషయాన్ని అప్పుడు నేను గ్రహించాను. అంత గొప్ప వ్యక్తి కామ్రేడ్ నాగన్న. చనిపోయేంత వరకు కూడా ఏనాడు కూడా మరో ఆలోచన చేసిన వ్యక్తి కాదు. అట్లా ఈ విప్లవ సంస్కృతోద్యమంలో ప్రధానంగా అరుణోదయ సంస్థలు నాకు కనపడే వాళ్ళు కానుడి తాత, అరుణోదయ రామారావు, తర్వాత నాగన్న, తర్వాత శక్తి. ఇవాళ శక్తి వల్ల సిక్కై బెడ్ మీద ఉన్నాడు. ఆయన కూడా ఏనాడు కూడా వేరే ఆలోచన చేయలేదు. వీళ్ళందరూ కూడా ఈ విప్లవోద్యమం కోసం పనిచేశారు. ఈ అరుణోదయ సంస్థలో పనిచేశారు. అరుణోదయ సంస్థలో పనిచేస్తూనే కానూరి, అరుణోదయ రామారావు, అరుణోదయ నాగన్న వీళ్ళు ముగ్గురు 100 మంది కళాకారులని సృష్టించారు, 100 మంది గాయకుల్ని సృష్టించారు, 100 మంది రచయితల్ని సృష్టించారు. ఆ విషయాలన్నీ కూడా ఇంతకుముందు యోచనే మనకు ప్రత్యక్ష నిదర్శనం. ఆయన చేతనే 5-6 పాటలు రాయించినటువంటి స్థితి మనకుంది. ఆయన ఎక్కువ చదువుకోలేదు, 3వ తరగతి మాత్రమే చదువుకున్నాడు. కానీ ఇవాళ మొత్తం ప్రపంచాన్ని, ఈ దేశాన్ని చదివినటువంటి గొప్ప మేధావిగా ఇవాళ మన మధ్య ఉండి తాత్కాలికంగా ఆయన భౌతికంగా మన మధ్య నుంచి నిష్క్రమించవచ్చు. కానీ ఇవాళ ఆయన ఎక్కడ, ఆయనకి మరణం లేదు. ఆయన పాటకి, మాటకి, ఆటకి మరణం లేదు. ఈ విప్లవోద్యమం, ఈ పీడిత ప్రజల విముక్తి జరిగేంత వరకు, నూతన సమాజం వచ్చేంత వరకు అవి సజీవంగా ఉంటాయి మన మధ్య. ఆ ప్రవాహం వెంట మనం ప్రయాణం చేస్తామనేటువంటి విషయాన్ని మీకు చెప్తూ మరోసారి కామ్రేడ్ అరుణోదయ నాగన్నకి సిపిఎంఏ లీడర్ జిల్లా కమిటీ తరఫున, ఐఎఫ్టియు రాష్ట్ర కార్యవర్గం తరఫున విప్లవ జవాబులు అర్పిస్తూ, వాళ్ళకి నివాళులు అర్పిస్తూ కామ్రేడ్ నాగన్న కుటుంబం
మా ప్రగాఢ సానుభూతిని మేము తెలియజేస్తాం. కుటుంబాన్ని కూడా పార్టీకి అంకితం చేశారు. కుటుంబ సభ్యులు కూడా ఇవాళ పార్టీలోనే ఉన్నారు. కామ్రేడ్ లక్ష్మక్క ఖమ్మం జిల్లా కమిటీ సభ్యురాలు, పార్టీ సభ్యురాలు, అదేవిధంగా మహిళా సంఘం POW జిల్లా అధ్యక్షురాలుగా ఉంది. వాళ్ళ అబ్బాయి కూడా కళారంగంలోనే ఉన్నాడు. చాలా కాలం విప్లవోద్యమంలో ఉంటూ ఇవాళ జీవనోపాధి కోసం వేరే కళారంగంలో పనిచేయవచ్చు. కానీ వాళ్ళ మాట ఆట ఇదంతా కూడా ఇవాళ విప్లవోద్యమానికి పీడిత తాడిత ప్రజల విముక్తికి సాగేటువంటి ప్రయాణంలో అది తోడ్పడుతుందని చెప్పేసి మేము ఆశిస్తూ ముగిస్తున్నాం.